మరి నువ్వేం చేసినావా? ఆడిపోయి ఇక మరి నువ్వేం చేసినావా? ఉన్నా అని చెప్పేసి ఆడిపోయి పోతే ఇక నేను మొనగాన్ని ఉన్నా అని చెప్పి ఆయన భార్య చచ్చిపోయా, ఆడ పోతే చచ్చిపోయా, ఇటు చచ్చిపోయా, ఆయన భార్య చచ్చిపోయా, ఆడ చచ్చిపోయా, ఇటు చచ్చిపోయా. ఏం చేస్తావు? ఫ్యాన్స్ వాళ్ళు మరి నీ మీకు అభిమానంతో వచ్చారు తప్ప ఏం చేస్తావు? ఫ్యాన్స్ వాళ్ళు రాలే, అభిమానంతో వచ్చారు తప్ప బాణాలు ఓడగొట్టుకుంటామని ఏం రాలే. జడుబాం పెట్టుకుంటున్నా, నాకు సర్ది అయింది. ఏమంటున్నా చెప్పు. జడుబాం పెట్టుకుంటున్నా, తలకాయ నొప్పి, నాకు సర్ది అయింది. సినిమాకి పోదాం ఏమంటున్నా. ఒక్క టికెట్ 2000 కాదు, తలకాయ నొప్పి ఇస్తుంది, దొరుకుతలేదు. సినిమాకి పోదాం అనుకుంటే అంత ఒక్క టికెట్ 2000 కాదు, అభిమానులు కూడా ఇస్తుంది, దొరుకుతలేదు. ఎగ్జామ్ వచ్చేసి గంత అందులో మీరు రావడం అనేటటువంటిది ఎగ్జామ్ వచ్చేసి మిమ్మల్ని మీరు సమర్థించుకుంటారు. అందులో మీరు రావడం అనేటటువంటిది సంకల్పం తీసుకుంటారా? మిమ్మల్ని మీరు సమర్థించుకుంటారా? జై తెలంగాణ. లేకుంటే గట్టి సంకల్పం తీసుకుంటారు. తెలంగాణ కోసం పోరాటం చేసినప్పుడు జై తెలంగాణ పోరాటం చేసిన అప్పుడు తెలంగాణ కోసం పోరాటం చేసినప్పుడు ఎట్లా కూడా పోరాటం చేసి అల్లు గారు, అర్జున్ గారు, అల్లు అర్జున్ గారు ఇట్లా పానాలు పోతుంటే ఎట్లనే తెలంగాణ ప్రభుత్వం చాలా గొప్పది. అల్లు అర్జున్ ప్రజల అభిమానం కూడా చాలా గొప్పది. తెలంగాణ ప్రభుత్వం చాలా గొప్పది. ఐకమత్యంగా ప్రజల అభిమానం కూడా చాలా గొప్పది. సినిమా చూద్దామని వచ్చారు. ఐకమత్యంగా ఎక్కువ థియేటర్లు పెడితే ఏమవుతుంది? సినిమా చూద్దామని వచ్చారు. అందులో 4-5 థియేటర్లు ఎక్కువ థియేటర్లు పెడితే ఏమవుతుంది? అందులో ఆలోచి ఏం చేస్తాం? కథ సరే మరి ఏం చేస్తాం? పానం పోయిన వాళ్ళకి ఏదైనా న్యాయం చేయవా? సరే మరి మనకు కూడా అభిమానం పోయిన వాళ్ళకి ఏదైనా న్యాయం చేయవా? గంతే తప్ప ఏం లేదు. మనకు కూడా అభిమానంతో చచ్చిపోయారు నీ మీద, గంతే తప్ప ఏం లేదా? ఇక గంతే. ఇంకో విషయం, ప్రజలు కూడా మీరు ఇంకో విషయం, పబ్లిక్ ఉన్నప్పుడు కొంచెం ప్రజలు కూడా మీరు ఎక్కడ దొరికితే అక్కడ దొరికితే ఘటనే అయితే మరి ఎక్కువ పబ్లిక్ ఉన్నప్పుడు కొంచెం చూసుకొని పోండే. మరి పరామర్శ దొరికితే అక్కడ దొరికితే ఘటనే మరి ఏం చేస్తామంటే పలకదిచ్చిండో మరి అల్లు అర్జున్ పరామర్శించడానికి మరి కనీసం మరి ఇంటికన్నా పోయి ఆయన సినిమా పలకదిచ్చిండో కోట్లు వస్తుంటాయి. అల్లు అర్జున్ పలకరేదో తెలియదు కానీ మన అభిమానులం పిచ్చి సినిమా కోట్లు రాకేసుకొని గుర్తేసుకొని నేను చూసి మన అభిమానులం పిచ్చెక్కిపోయి మనము రాకేసుకొని గుర్తేసుకొని నేను చూస్తా. నేను మన హైదరాబాద్ అయితే అదేమో మన బాబు, మన థియేటర్ అంటే మన హైదరాబాద్ అయితే లేకపోతే అదేమో థియేటర్ రా బాబు. ఆ థియేటర్ అంటే వరద బాధితులు వచ్చినప్పుడు పులిహోర పొట్టాలకి ఎగబడ్డట్టు అసలు ఈ సినిమా చూడకుంటే మేము చచ్చిపోతామంటే నిజంగా బాధితులు వచ్చినప్పుడు పులిహోర పొట్టాలకి ఎగబడ్డట్టు ఒక ఆడ మనిషి సినిమా చూడకుంటే మేము చచ్చిపోతామంటే నిజంగానే చచ్చిపోయారు దాకా. ఆడ మనిషి చచ్చిపోయిండు, మళ్ళా 72 గంటల దాకా ట్రీట్మెంట్ జరిగితే భక్తాలు లేకుంటే మరణిస్తాడని వాళ్ళు బతికిండు. మళ్ళా 72 గంటల దాకా ట్రీట్మెంట్ జరిగితే భక్తాలు లేకుంటే మరణిస్తాడని వాళ్ళు మనస్సు ఆలోచించి వైద్యులు అన్ని కోణాలు గవర్నమెంట్ మంచి ఇప్పుడు అల్లు అర్జున్ కూడా దీన్ని మనస్సు ఆలోచించి స్పందించి కోణాలు పోయింది ఒక ప్రాణం. అల్లు అర్జున్ కూడా దీనికి తల్లిది చచ్చిపోయింది, స్పందించాకు భార్య కోల్పోయింది, పోయింది ఒక ప్రాణం కాదు 2 ప్రాణాలు. తల్లిది చెప్పని చచ్చిపోయింది, ఆయనకు భార్య కోల్పోయింది, అట్లా ఉంటుంది. మరి కొడుకును కూడా కోల్పోతే చాలా ఏం చేస్తారు? ఏం ఉంటుంది మరి. థ్యాంక్ యూ. ఎట్లా చేస్తావు? ధన్యవాదాలు. ఏం న్యాయం చేస్తావు? అలా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయినా ఇది సంతాపం ధన్యవాదాలు వచ్చిన రోజు.
నచ్చితే ఒకవేళ అసలు పండుగ పండుగలాగా అయినా ఇది సంతాపం ఇలా సంతాప దినంగా మారడం అయితే అసలు పండుగ పండుగలాగా నచ్చలేదా? జరుపుకునే సినిమా ఫంక్షన్ ఏం చేస్తాము సంతాప దినంగా ఏదో మారడం అయితే ఉంటది దాని నాకు వెనకాల నచ్చలేదా? ఉన్నటువంటివి ఛేదించాలి ఏం చేస్తాము ఏదో దాని అవాంఛనీయ ఉంటది. ఘటనలు దాని వెనకాల ఉన్నటువంటివి పునరావృతం ఛేదించాలి కాకుండా తెలంగాణలో మనందరం కూడా మంచి అవాంఛనీయ మనసుతో ఘటనలు పునరావృతం కాకుండా మన శాంతి శాంతి భద్రతలకై పోరాటం అందరం చేద్దాం. కూడా మంచి మనసుతో శాంతి భద్రతలు చూద్దాం. వెన్నెముక లాంటివి శాంతి భద్రతలకై రోజు పోరాటం చేద్దాం. వెన్నెముకకి దెబ్బ తగిలి శాంతి భద్రతలు మన వెన్నెముక లాంటి అల్లు అర్జున్ గారు మీరు ఎప్పుడన్నా ఈరోజు ఇలాంటి వెన్నెముకకి ఫంక్షన్కి దెబ్బ తగిలే పరిస్థితి ఫోటోగ్రాల్ మంచి విషయం అల్లు అర్జున్ గారు మీరు ఎప్పుడన్నా కాబట్టి నీ మీద ఇలాంటి ఫంక్షన్కి వచ్చినప్పుడు కొన్ని ఎలిగేషన్స్ ఫోటోగ్రాల్ ఉంటాయి. మంచి విషయం ప్రజలం అయితే మేము కాబట్టి నీ మీద జీర్ణించుకోలేకపోతున్నాం. కొన్ని ఎలిగేషన్స్ పోయింది వాడ నీ పగోళ్ళు కాదు ప్రజలం అయితే అభిమానులు. మేము జీర్ణించుకోలేకపోతున్నాం. చచ్చిపోయింది వాడ నీ పగోళ్ళు కాదు నీ అభిమానులు.